కర్ణాటకలోనే కాదు, పక్క రాష్ట్రాల సినీ ప్రేమికులు షాక్ కి గురి చేసిన స్టార్ హీరో దర్శన్ ఉదంతం ఇంకా మలుపులు తిరుగుతూనే ఉంది. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఇతనికి దాన్ని జూలై 18 దాకా పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. చిత్రదుర్గకు చెందిన అభిమాని రేణుకాస్వామిని బెంగళూరు తీసుకొచ్చి దారుణంగా హత్య చేసిన కేసులో A1 గా ఉన్న దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడ్తో పాటు 20కి పైగా నిందితుల విచారణను ఎదుర్కొంటున్నారు. దర్శన్ ఫ్యాన్స్ కి కొందరు తమ హీరోకు మద్దతుగా జైల్లో ఖైదీ డ్రెస్ మీద నెంబర్ని, బండ్లకు, కార్ల నెంబర్ ప్లేట్లకు స్టిక్కరింగ్ చేయించుకోవడం కలకలం రేపుతోంది. ఇదిలా ఉండగా దర్శన్ భార్య విజయలక్ష్మి తాజాగా బెంగళూరు పోలీస్ కమిషనర్ కి దయానంద్ కు ఓ లేఖ రాసింది. దర్శన్ పవిత్ర కేవలం స్నేహితులు మాత్రమేనని, ఆమెను సతీమణిగా పేర్కొంటూ హోమ్ మినిస్టర్ తో పాటు పలు వీడియోలు సంస్థలు చెప్పడం సరికాదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇదిలా చేయడం వల్ల తన బిడ్డకు భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయని భయం వెల్లబుచ్చుకుంది. పవిత్రకు సంజయ్ సింగ్ అనే వ్యక్తితో పెళ్లై వాళ్లకు కూతురుందని ఈ సందర్భంగా గుర్తు చేసింది. రికార్డులో ఈ విషయాలను స్పష్టంగా రాసుకోవాలని ఆమె అభ్యర్థించడం గమనించాల్సిన విషయం. ఎక్కడ తన భర్త మంచివాడని, న్యాయం గెలుస్తుందని విజయలక్ష్మి పేర్కొనలేదు. ఈ కేసులో పోలీసులకు కీలకమైన ఆధారాలు చాలా దొరికాయి. దర్శన్ కి బెయిల్ ఇస్తే అవి తారుమారు అయ్యే ప్రమాదం ఉందని గుర్తించి న్యాయస్థానం మంజూరు చేయకుండా కస్టడీకి ఇస్తోంది. ఇంకా విచారణకు ఎంతకాలం పడుతుంది? బెయిల్ నుంచి శిక్ష దాకా వెళ్లేలోపు ఎన్ని నెలలు, సంవత్సరాలు కరిగిపోతాయేనని ఆందోళనలో జనం కనిపిస్తున్నారు. అయితే దర్శన్ బయటికి రావడం అంత సులభంగా లేదు. చూస్తుంటే ఇదో అంతు తేలని కథలా మారేలా ఉంది. క్లైమాక్స్ ఎప్పుడు వస్తుందో?